గారు నమస్తే. ముగ్గురు మూడు విషయాలు చాలా చక్కగా మాట్లాడారు. ప్రత్యేకించి వాసు గారు అసలు మా ప్రభుత్వం ఒక 2 ఏళ్ళు అయితే కరోనా వచ్చింది మేము లేము అన్నట్టుగా మాట్లాడారు. అంటే కరోనా వస్తే ఇంకా వదిలేస్తారా ఇంటి ప్రజల్ని? అండ్ అదొక విషయం. అసలు ఏంటి మీటింగ్ అనేది జోలపాట పాడడానికా వాసు గారు అన్నట్టు, లేకపోతే కూటమి ప్రభుత్వం అన్నట్టు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది, అవినీతి జరిగింది అందుకని వీళ్ళకు 1-to-1 మీటింగ్ పెట్టి గాడిలో పెట్టడానికా, లేకపోతే నిజంగా అవినీతి జరిగిందని అనుకోవాలా? శ్రీదేవి గారు, ఒక చిన్న సబ్మిషన్. మీరు ఒక మేధావైనటువంటి యాంకర్ గారు, నేను మాట్లాడే మాటలు మీరు వక్రీకరిస్తున్నారు. 2 సంవత్సరాల కరోనా కాలంలో మేము ఎమ్మెల్యేలతో కలవలేదు అని నేను చెప్తున్నాను. మీరు ప్రజలకు గాలి వదిలేస్తున్నారని మీరు అంటున్నారు. ఒక్క నిమిషం. ఇక్కడ సమస్య, ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ పాలన కాదు. నాయకుడు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలతో మీరు ఎన్నిసార్లు మీటింగ్? కరోనా వచ్చిందని కొంచెం అందరికి దూరంగా ఉన్నారా? కరోనా వచ్చింది మనం వెళ్ళొద్దు ప్రజల్లోకి, సోషల్ డిస్టెన్స్, ఎవరిని ఎవరు కలవకూడదు, సోషల్ డిస్టెన్స్ ఉండమని మన ప్రైమ్ 9 ఛానల్లోనే చాలా డిస్టెన్స్ లో కలవచ్చు కదా. డిస్టెన్స్ లో ఎవరు కలవలేదా? ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కలవలేదా? మొత్తం అంతా కరోనా వచ్చింది కదా. ఓన్లీ ఏపీలోనే, జగన్ ప్రభుత్వంలోనే కరోనా రాలేదు కదా. సరే వాసు గారు, విశ్లేషకుల అభిప్రాయం విందాం. వాసు గారు విందాం విశ్లేషకుల అభిప్రాయం విందాం. సరే, యాక్చువల్ గా జనసేన లేదా మంత్రులకు ర్యాంకు దాని సబ్జెక్ట్ తీసుకున్నారు, కానీ వాసు గారు అడిగారు కాబట్టి 1-2 వాక్యాలు చెప్తాను. వాసు గారు, నేనే ఎవరిని అంటలేదు కానీ విశ్లేషణ చెప్తున్నా. నేను కార్యకర్తల్ని గుర్తింపు అసలు అధికారం లేకుండా వచ్చింది ఎవరైనా అంటే జనసేన కార్యకర్తలు, దానిలో ఏం అనుమానం లేదు. ఒకటి, నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. మీ వైఎస్ఆర్సీపీలో కార్యకర్తల్ని పట్టించుకోకపోవటం వల్ల ఓడిపోయామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. వచ్చేసారి కనుక అధికారం వస్తే మేము కార్యకర్తల్ని పట్టించుకుంటాం, ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేసామని చెప్పారు. మీరేమో జనసేన కార్యకర్తలు నిర్లక్ష్యం అంటున్నారు. ఒకటి, మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి ఈ రోజు కూడా ఎవరన్నా మృతి చెందినా వాళ్ళ కుటుంబానికి ఆదుకునే పరిస్థితి లేదు. జనసేన అధికారంలో లేకపోయినప్పటి నుంచే 5 లక్షల రూపాయలు ఇస్తుంది, తీసుకెళ్లి చనిపోతే క్రియాశీలక సభ్యులు. సో మీ పార్టీకి వాళ్ళకి తేడా. ఈవెన్ తెలుగుదేశం కూడా ఇస్తుంది. నేను ఎవరిని సపోర్ట్ చేయట్లేదు. మీకున్న ఏవైతే రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలకి సేవాభావంతో కానీ వాళ్ళ కుటుంబాలను ఆదుకునే విధంగా చేస్తున్నాయో వాటి గురించి చెప్తున్నాను. ఒకసారి అది మీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళండి. ఎందుకంటే ఈ రోజుకి కూడా బీమా లేదు. 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి బీమా లేదు. గతంలోనేమో ఐపాక్ వాళ్ళని లేకపోతే వాలంటీర్లను ఉపయోగించుకున్నారు. దానివల్ల ఈ ఓటమి జరిగింది అనేది కార్యకర్తలు కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించారు. అంగీకరించిన నేపథ్యంలో రేపు వచ్చేసారి కూడా ఆయన చేస్తానన్నారు. సో ఇక జనసేనకి సంబంధించి ఇప్పుడు జనసేన మీటింగ్ నాకు తెలిసి ఏంటంటే, జనసేన కార్యకర్తల్లో లేకపోతే నాయకుల్లో అనేక అపోహలు, అనేక అసంతృప్తి నేపథ్యంలో ఈ యొక్క సమావేశాలు అయితే జరుగుతున్నాయి. ఇది ప్లేనరీ కాదు కానీ మినీ ప్లేనరీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఏదో విస్తృత స్థాయిలో అని చెప్పలేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో 23లో తెలంగాణలో కూడా 8 స్థానాల్లో పోటీ చేసి ఒకటి కూడా గెలుచుకోలేకపోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ ఏం చేయాలి, మన భవిష్యత్తు ఏంటి, జనసేన భవిష్యత్తు ఏంటి? అదేవిధంగా ఇక్కడేమో తెలుగుదేశం పార్టీ నుంచి ఎదురవుతున్న ఆధిపత్య ధోరణి ఏంటి, మనకు నామినేటెడ్ పదవుల్లో లభిస్తున్న తక్కువ శాతం ఏంటి, మరి మనం చేసిన త్యాగాలకు గుర్తింపు ఏంటి, ఈ ఓ పక్కన ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే, ఏ నాయకుడి మీద చిన్న ఆరోపణ వచ్చినా ఆయన పక్కన పెట్టేసే తత్వం పవన్ కళ్యాణ్ గారు చూస్తా ఉన్నాం మనం. పెనమలూరులో సైకిల్ స్టాండ్ పెట్టుకున్నారు కోడి పందాల దగ్గరని, ఆయన తీశారు. ఆయన ఎవరో ఎగ్జిబిటర్ సత్యనారాయణ గారు ఏదో వ్యాఖ్య చేశారని ఆయన తీశారు. అక్కడ ఎవరో కిరణ్ రాయల్ గారు ఓ చిన్న ఆరోపణ, చిన్నదో పెద్దదో ఏదైనా ఆరోపణ వచ్చిందని చెప్పేసి పక్కన పెట్టేశారు. కోటా వినుత గారు ఆయన పక్కన పెట్టేశారు. సో ఆయన శైలి మామూలు రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంది. గోరంట్ల మాధవ్ గారు వీడియో వచ్చింది, ఆయన అలానే ఉంచారు. లేదంటే మనం చూసాం. అంటే ఆ తర్వాత ఇక్కడ కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కోనేటి ఆదిమూలం గారి మీద వస్తే ఈవెన్ తెలుగుదేశం పార్టీ కూడా అలాంటి బాట నడవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారి బాట వెంటనే యాక్షన్ తీసుకోవాలని. సో ఇవన్నీ నేపథ్యంలో ఇది విస్తృత స్థాయిలో జరుగుతూ ఉంది. మనం అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, అసలు మన అసంతృప్తి ఎలా? ఎందుకంటే ఆయన మాట్లాడితే సేవాభావంతో పనిచేయాలి, మీరు
ఇక్కడ టెండర్లలోనో లేకపోతే అవినీతికి పాల్పడటం ద్వారా రాజకీయాలు చేయకూడదు అనే విధంగా ముందుకు వెళ్తా ఉంటారు. అది మామూలు సాధారణ భక్తు రాజకీయాలకు విభిన్నంగా ఉంటుంది. సో ఇప్పుడు వాటన్నిటికీ వాళ్ళు ఎదుర్కొంటున్న నియోజకవర్గాల్లో ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, కార్యకర్తల సమస్యలు కావచ్చు, నామినేటెడ్ పోస్టుల్లో జరిగిన అన్యాయం కావచ్చు, ఇవన్నీ కూడా చర్చిస్తారనేది అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. నాకున్న సమాచారం ప్రకారం 3 తీర్మానాలు ఆమోదించారు. ఒకటి సూపర్ 6 హామీలు అమలు చేస్తూ ఆయన ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు. దానికి ఆయన అభినందనలు తెలిపారు. అదేవిధంగా నరేంద్ర మోడీనేమో రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు కాబట్టి ఆయనకి సంబంధించిన అభినందనలు చెప్పారు. ఆ తర్వాత ఏంటంటే అసలు అటు లోక్సభలో విభజన హామీలకు సంబంధించి మనకున్న 2 సభ్యుల ద్వారా ఏ విధంగా ప్రస్తావించాలి, మన రాష్ట్రానికి ఏ విధంగా నిధులు తేవాలి, అదే విధంగా మన రాష్ట్రంలో జరిగే శాసనసభ శాసన మండలిలో మనం ఏ విధంగా నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించాలి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలను కూడా ఏ విధంగా ప్రస్తావించాలి, వీటికి సంబంధించి ఒక తీర్మానం జరిగింది. 3వ తీర్మానం ఏంటంటే అసలు ఇప్పుడు కూటమి సర్కారు అనుసరిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ఆ అభివృద్ధి కార్యక్రమాలు విమర్శించే నెపంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కావచ్చు, లేదంటే కుటుంబ సర్కారులో ఉన్న పెద్దల కుటుంబ సభ్యుల్ని కావచ్చు, మహిళల్ని ఈ విధంగా కించపరుస్తూ సోషల్ మీడియాలో వెళ్తా ఉన్నారు. కాబట్టి ఆ సోషల్ మీడియాకి సంబంధించి ప్రత్యేక చట్టమే ఏదైనా అవసరం అవుతుందా అనే విధంగా కూడా విస్తృత స్థాయిలో చర్చించారు. రెండోది ఏంటంటే జనవాణి నియోజకవర్గ స్థాయిలో తీసుకొచ్చినప్పుడు వాటికి ఎలా పరిష్కారం చూపాలి, ఎలా అధికారుల్ని కోఆర్డినేట్ చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ న్యాయం చేయాలి, వీటికి సంబంధించి తీర్మానాలు ఆమోదించారనేది నాకున్న సమాచారం. అయితే ఇప్పుడు 1-to-1 జరిగింది. 1-to-1 యాక్చువల్గా మధ్యాహ్నం వరకేమో కొన్ని సమస్యల మీద చర్చించారు. ఓవరాల్ గా మధ్యాహ్నం నుంచి ఏమో ఒక్కొక్కరికి 5 నుంచి 10 నిమిషాలు ఒక్కొక్క ఎమ్మెల్యేతో 1-to-1 మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. సో దానిలో ఏంటంటే మీ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి, మీ నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలకి మీరు అందిస్తున్న సహకారం ఏంటి, క్రియాశీలక కార్యకర్తల పేర్లు మీ దగ్గర ఉన్నాయా ఏంటి, వాళ్ళకి మీరు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు, మీరు తెలుగుదేశం పార్టీతో కానీ లోకల్ గా ఉన్న బీజేపీ లీడర్తో కానీ మీకున్న సఖ్యత ఏంటి, మీరు ఎలా కోఆర్డినేట్ చేసుకుని వెళ్తున్నారు, లేదా విభేదాలు ఏమైనా ఉన్నాయా, విభేదాలు ఉంటే ఎందువల్ల వచ్చాయి ఏంటి, వీటికి సంబంధించి ఆయన 1-to-1 5 to 10 minutes ఈ 1-to-1 సమావేశం ద్వారా ఇప్పుడు ఆ కార్యకర్తలకి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ వీళ్ళ కార్యకర్తలందరికీ కూడా ప్రజల్లో ఇలా ఉంది అని చెప్పేసి మీరు ఇలా చేయొద్దు అని సజెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎందుకు ఇలా చేశారని క్వశ్చన్ చేస్తున్నారా వాళ్ళని? అంటే రెండండి. ఒకటేంటంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఏదైతే ఆయన తెలుసుకుంటా ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా గత ఏడాది కాలంలో చూస్తే ఎమ్మెల్యేలతో 1-to-1 ఉన్న సందర్భాలు తక్కువ ఆయన సమాచారం. ఎందుకంటే ఏంటంటే ఆయన అటు మన్యంలో కానీ ఇటు కర్ణాటక వెళ్ళి ఏనుగులు తేవడం కానీ, లేకపోతే ఆ పంచాయతీరాజ్కి సంబంధించి కానీ, లేదంటే ఎర్రచందనం సంబంధించిన స్మగ్లర్ల ఆట కట్టించడం కానీ, లేదంటే మీరు చూశారు 400 పంచాయతీలకి ₹1,00,000 చొప్పున ఆయన ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో వీటి మీద కూడా చర్చించారు నిజానికి. సో ఇట్లాగా నేను ఏ విధంగా అయితే వెళ్తున్నానో అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటికి సంబంధించి మీరు కూడా అదే విధంగా ప్రజల్లోకి చొచ్చుకుని పోవాల్సిన అంశం ఉంది. ప్రజల్లో ఏదైనా మన ప్రభుత్వం పట్ల ఏదైనా వ్యతిరేకత ఉందా, ఏదైనా కార్యక్రమాల పట్ల కానీ లేదా అమలు చేస్తున్న వాటి పట్ల కానీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, వీటికి సంబంధించి కూడా ఆయన ముఖాముఖి అడిగారనేది నాకు తెలిసిన సమాచారం. అయితే ఆయన దీనికి సమాధానంగా ఏం చెప్తున్నారు, దాన్ని ఎలా చేస్తారనేది రేపు ఎల్లుండిలో ఆయన అందరికీ కూడా అటు నాయకులకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, క్రియాశీలక కార్యకర్తలకి, అధికార ప్రతినిధులకు కానీ ఇంకోటి ఇప్పటికి కూడా జనసేనకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కార్యవర్గం లేదు. మామూలుగా రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది, దానిలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కానీ రాష్ట్ర స్థాయిలో నూతన కమిటీలని అధికారంలోకి వచ్చిన తర్వాత నియమించిన దాఖలాలు అయితే నాకున్న సమాచారం ప్రకారం లేదు. సో దాని గురించి కూడా ఒక క్లియర్ పిక్చర్ ఇస్తారనేది చెప్తా ఉన్నారు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు గత 1.5 కాలంలో వాళ్ళ పనితీరు ఎలా ఉంది అనేది ఆల్రెడీ ఆయన సర్వే చేయించారు. ఆ సర్వేలో ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, లేదా కొన్ని 4-5 నియోజకవర్గాల్లో, ఇందాక వాసు గారు మొత్తం 21 నియోజకవర్గాల్లో ఉన్నారు, కానీ 4-5 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని అవినీతి ఆరోపణలు ఆ సర్వేల్లో వెలుగు చూశాయనేది ఆయన దృష్టికి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి. సో దానికి సంబంధించి కూడా ఆయన వైఖరి చెప్పారు. ఆ అవినీతి అనేది మరక మన పార్టీ మీద వద్దు, మన పార్టీ మీద ఎట్లాంటి ప్రజల్లో చొచ్చుకుపోవాలంటే అవినీతి రహితంగా ఉంటుంది, జనసేనను చూస్తే అడుగులు ముందుకు వేయాలి, ఆకర్షించబడాలనే విధంగా ఉండాలి అనే
నేను నిర్ణయం తీసుకున్నాను. సో అవినీతికి సంబంధించి కాంత మీ మీద ఆరోపణలు వస్తే ఏ మాత్రం స్పేర్ చేసే పరిస్థితి లేదనేది ఆయన స్పష్టంగా చెప్పారనేది కూడా నాకున్న సమాచారం. సో ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలు ఏ విధంగా జీర్ణించుకుంటారు ఏంటి? ఎందుకంటే ఈరోజు పార్టీలో నియోజకవర్గంలో నడపాలంటే, కార్యాలయాలు నడపాలంటే డబ్బులు కూడా అవసరం ఉంటుంది. సో ఆ డబ్బుల్ని ఏ విధంగా నిధులను సమీకరించుకోవాలి, అది పార్టీ రాష్ట్ర స్థాయి నాయకత్వం నుంచి వస్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ 4 కోట్ల విరాళాలు ఇచ్చిన పంచాయతీలకి లేదా రైతులకి ఇచ్చిన ఆయన సొంత నిధుల నుంచి ఇస్తూ ఉంటారు. సో అదే విధమైన వైఖరి అందరు ఎమ్మెల్యేల దగ్గర ఉండకపోవచ్చు, కానీ ప్రతిదీ కూడా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది. కాబట్టి రాజకీయాల్లో ఈ విధంగా సేవా మార్గంలో చేస్తూ వెళ్ళాలంటే ఎంతవరకు పార్టీని తీసుకెళ్లగలం అనేది కూడా వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అనుమానాలు నివృత్తి చేసుకున్నారనేది కూడా నాకు తెలిసిన సమాచారం. అయితే రేపు మేధావులు కానీ విద్యావంతులు కానీ కొంతమంది స్పెషల్ సర్కిల్స్ లో వాళ్ళందరినీ కూడా అక్కడికి ఇన్వైట్ చేశారు. వాళ్ళందరినీ కూడా చర్చించిన తర్వాత 30వ తారీఖు ఆయన కీలకమైన సందేశాన్ని ఇస్తారనేది నాకున్న సమాచారం. రైట్ వంశీ గారు, 14 నెలల్లో ఎవరు